అందరికీ నమస్కారం. భరతమాత ముద్దు బిడ్డ, మన దేశ మాజీ ప్రధాని, భారతరత్న వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటేనే ఒక సుపరిపాలనకి, అంటే ఈ భారతదేశ మన స్వతంత్ర చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో ఒక రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని వారు చేసి చూపించినటువంటి గొప్ప మహనీయుడు మన వాజ్పేయి గారు. వారి యొక్క శత జయంతిని పురస్కరించుకొని ఈరోజు ధర్మవరంలో మొదలై ఈ రాబోయే 10 రోజులు కూడా 25వ తారీఖు వరకు కూడా అన్ని జిల్లాల్లో మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అని చెప్పి ఒక బస్సు యాత్ర మొదలుపెట్టి ఈరోజు ఉదయమే ధర్మవరంలో మొదలైంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా 1-2 జిల్లాల్లో వారు ప్రయాణిస్తూ ఈ యొక్క యాత్రని కొనసాగిస్తూ ఆయా జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాలను ఆవిష్కరిస్తూ అక్కడ బహిరంగ సభల్ని జరుపుకుంటూ, అదే మాదిరిగా మరి వారి యొక్క టైంలో జరిగినటువంటి సుపరిపాలన, అది ఒక మన దేశ చరిత్రలో స్వర్ణ యుగానికి నాంది పలికినటువంటి సందర్భం. 3 సార్లు ప్రధానమంత్రిగా చేసినప్పటికీ ఒక్క మచ్చ లేనటువంటి నాయకుడు వాజ్పేయి గారు. అదే కాదు, ఆ రోజున వారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు, ఈ దేశానికి భవిష్యత్తుకి ఏం కావాలి అని చెప్పి ఆలోచించినటువంటి గొప్ప మహనీయుడు వాజ్పేయి గారు. మనందరం కూడా ముఖ్యంగా మనందరికీ తెలిసింది మనకి నేషనల్ హైవేస్, ఏదైతే మన నేషనల్ క్వాడ్రిలేటరల్ హైవేస్ ఏదైతే వారి టైంలో మొదలు పెట్టారో, ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబై నుంచి కోల్కతా వరకు మొత్తం ఈ యొక్క దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మౌలిక సదుపాయాలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మొదలుపెట్టినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు వాజ్పేయి గారు. సో ఈ రోజున వారి యొక్క శత జయంతి సందర్భంగా ఈ రోజున మొదలై కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కూటమి నాయకులందరూ కూడా ఆయా జిల్లాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ యొక్క నర్సాపురంలో కూడా 22వ తారీఖున ఆ యొక్క కార్యక్రమం భీమవరంలో జరుగుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే వారు రాజకీయాలకు అతీతమైనటువంటి నాయకుడు వాజ్పేయి గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అటల్ మోడీ సుపరిపాలన యాత్రని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.